కానీ మావోయిస్టు సిద్ధాంతాలు మాత్రం ఇప్పుడు నెరవేరని సిద్ధాంతాలు కదా. ఎక్కడ భూ పోరాటం ఎక్కడున్నది, శ్రమ దోపిడీ ఎక్కడున్నది, ఆదివాసీలు అభివృద్ధియేనా ఏది మావోయిస్ట్ పోరాటం అంటే? శాంతి చర్చల పేరు మీద శాంతి చర్చలకు వస్తామని చెప్పి మావోయిస్టులు అంటారు. అసలు ఆ చర్చల నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఆదివాసీలు అని మనం చెప్పుకుంటున్నాం, అబూజుమాడు అని చెప్పుకుంటున్నాం. అబూజుమాడు అంటే ఏంటిది? అసలు దాని అర్థం తెలుసా మనకు? ఒక చీకటి ప్రాంతం అని చెప్తాం, దండకారణ్యం అని చెప్తాం. ఇవన్నీ కాదు అసలు విషయం చెప్పాలనుకుంటే. ఆదివాసీలు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, మనుషులు మాత్రం మనుషులే. ఈ మనుషులను ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న, ఒరిస్సాలో ఉన్న కావచ్చు, ఇంకెక్కడైనా ఆదివాసులు ఉండొచ్చు. ఆ జోన్లను మొత్తం టైగర్ జోన్లని, లేదనుకుంటే రిజర్వ్ ఫారెస్ట్ అని, ఇంకేదో పేర్లతోటి అక్కడి ప్రజలను అందరు నిల్లగొట్టి అక్కడ జంతువులను పెంచి పోషించడం దేనికి? అది అవసరమా? మనుషుల కంటే ఇంపార్టెంటా జంతువులు? జంతువుల కోసం, లేదనుకుంటే జంతువుల పేరు పెట్టి అక్కడ ఉన్న ఖనిజాలను తీసుకుపోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం అనేది ఈ కగార్ ఆపరేషన్ని నడిపిస్తుంది. ఈ ఆపరేషన్ ఎందుకోసము? ఇక్కడున్న ప్రజల కోసం కాదు, లేదనుకుంటే ఏదో ప్రజలకు ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తామనేది కూడా కాదు. ఇక్కడున్న ప్రజలను మభ్యపెట్టి ఇక్కడున్న ఖనిజాలను తీసుకుపోవడం కోసం మాత్రమే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేయకపోతే ఈ ఆపరేషన్ అనేది అసలు కొనసాగదు. ఇదే వాస్తవం.